ఆ రోజుల్లో స్వామి పిశాచాలను తోలేవారు అని విన్నాం, దాని గురించి చెప్తారా? తప్పకుండా. ఆ రోజుల్లోనే కాదు, ఎప్పుడు కూడా ఆడవాళ్ళకే పిశాచులు ఎక్కువ పట్టడం ఒక అలవాటు అన్నమాట. స్వామి దగ్గరికి కూడా ఎంతమందో ఆడవాళ్ళను పిశాచులు పట్టిన వాళ్ళు తీసుకొచ్చేవారు. ఆ పిశాచులు పట్టిన వాళ్ళని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబట్టగానే ఆమె ఓ అటు ఆర్భాటం చేస్తూ గట్టిగా కేకలు వేసుకుంటూ తెగ ఊగిపోతూ అరుస్తూ ఉండేదన్నమాట. అప్పుడు స్వామి వచ్చేవారు. స్వామి వచ్చి స్వామి యొక్క జుబ్బాలు బాగా ఇట్లా మెల్లగా పైకి తీసుకొని ఆమె వెంట్రుకలన్నీ చేర్చి ఒక గుప్పిట పట్టుకునేవాడు. స్వామి ఏం చేస్తారా అని మేమందరూ చూస్తుంటే ఆ జుట్టు పట్టుకొని ఒక్కసారి పైకి లేవదీసేవాడు. లేవదీసి గిరగిరగిరగిరగిరమని ఓ బంగారంలా తిప్పుతూ విసిరి కొట్టేవాడు. విసిరి కొడితే ఆ గోడ కొట్టుకొని మళ్ళీ స్వామి పాదాల దగ్గరికి వచ్చేసేదాడు. అక్కడికి వచ్చాక కూడా ఆమె అరుస్తుంటే, ఏయ్ పోతావా, పో, వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో, ఇంకా ఉండదు అని చెప్పడానికి చెడు కొడుతుంటే మేము భయపడిపోయేవాడు. ఇంకా ఆ బాధకు తట్టుకోలేక నేను వెళ్ళిపోతానని కింద పడిపోయేదన్నమాట. కింద పడిపోయాక స్వామి అప్పుడు విభూతి సృష్టించి ఆమె ముఖంలో పెట్టి వాళ్ళని పిలిచి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటేమిటంటే ఆమె బాగా ఎత్తులు లావుగా ఉండేది. స్వామి సన్నగా ఎక్కడి నుంచి ఇంత బలం వస్తుంది స్వామికి? స్వామి నిజంగా మీరు ఏ అవతార పురుషుడో మాకు తెలీదు అని ఆశ్చర్యపోయేవాడు.